అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఇప్పుడు కర్మ అనేది మనిషికి తప్పకుండా ఉంటుందా? ఉంటుందమ్మా, తప్పకుండా ఉంటుంది. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కర్మ సిద్ధాంతం పాటించవలసిందే. పీరియడ్స్ టైంలో మైలగా చూస్తారు, అంటే ఇప్పుడు వంట గదికి రానియకుండా, పూజ గదికి రానియకుండా, ఇంట్లో కూడా చాలా అన్టచబుల్ గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఎందుకు పాటించాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి? అమ్మా, భగవంతుడు మనకు మానవ జన్మ ఇచ్చిన తర్వాత కొన్ని నియమాలు నిబంధనలు పెట్టారు. అసలుకి రజస్వల అనేది పాపం కాదు, అది చాలా పవిత్రమైన ఒక క్రియ. అందులో మనము పూజ గదికి ఎందుకు పోవద్దో మనం చూసుకుందాం తల్లి. సాత్వికము, రాజసము, తామసము అనే గుణాలు కల దేవతలు ఉంటారు. ఇప్పుడు పరమశివుడు శుద్ధ సాత్వికు, అయ్యప్ప శుద్ధ సాత్వికు, నారాయణుడు శుద్ధ సాత్వికు, కృష్ణుడు శుద్ధ సాత్వికు. ఇలా పోల్చుకుంటే రాజస తామస దేవతలు కాళి, ఉచిష్ట గణపతి, ఉచిష్ట మాతంగి, ఉచిష్ట చండాలిని అనే దేవతలు కూడా ఉన్నారు. ఇలాంటి టైంలో మన గురువు చెప్పే గురువుని బట్టి ఈ దేవత సాధన కూడా మనం నిర్భయంగా చేసుకోవచ్చు. ఇప్పుడు కామాఖ్య ఉంది, అక్కడ రజస్వలో ఉన్నా కూడా దేవత దర్శనం చేసుకోవచ్చు, తప్పులేదు. అలా సాత్విక దేవతలు, రాజస దేవతలు అనేది డిఫరెన్స్ చూసుకొని మనము దేవతకు దగ్గరగా ఉండడము చూసుకోవాలి. అలా మనము కొంచెం రాజస కళ దేవతల జోలికి వెళ్తే వాళ్ళు ఏమనరు. సాత్విక దేవత మనకు దేవతలు పూజిస్తే వాళ్ళు కొంచెము ఇబ్బందిగా ఫీల్ అయ్యి రావడానికి అనీజీగా ఫీల్ అవుతారు, అంతే తప్ప అది దోషం కాదు, ఎలాంటి పాపం కూడా కాదు. ఆ పరమ పవిత్రమైనది. ముఖ్యంగా లేడీస్ చాలా సున్నితమైన శరీరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు రెస్ట్ అవసరము. పొద్దునుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా చేసేవి చిన్న పనులే, కానీ మనకు 12 గంటలలో చాలా ఎక్కువ కష్టపడేది వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఆ 5 days రెస్ట్ ఉండాలని భగవంతుడు అలా పెట్టడం జరిగింది తల్లి. రెస్ట్ తీసుకోవడమే మంచిది, అది మీకోసమే చెప్పడం జరిగింది. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. మొత్తానికి ఇది రెస్టింగ్ కోసమే ఈ అన్టచబుల్ అనేది క్రియేట్ అయింది, అంతేగాని దాన్ని మైలా కానీ పాపం కానీ చూడకూడదు. ఒకవేళ దేవత ఆరాధన చేయాలనుకుంటే నేను చెప్పిన పరంగా ఈ దేవతని పూజించుకోవాలి. రాజస తామస దేవతల్ని పూజించుకోవడం అంటే మానసిక జపంగా చేసుకుంటే తప్పులేదు తల్లి. నరదిష్టి, ఒక మనిషిలో పాపాత్మ, పుణ్యాత్మ అని 2 ఉంటాయి తల్లి. పుణ్యాత్మ వాడు తిట్టిన ఆశీర్వాదమే. ఒక గురువు ఉన్నాడు, గురువు గారు ఎప్పుడు తిట్టినా మనకు ఆశీర్వాదమే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక శిష్యుని యొక్క ఉన్నతని గర్వపడతాడు గురువు కూడా. అలా ఒక పర్సన్స్లో పాపాత్మ, పుణ్యాత్మ అని 2 ఉంటాయండి. మనకు ఎప్పుడైతే వీడు బాగుపడుతున్నాడు, వీడు కారు ఉన్నాడు, వీడికి మంచి జాబ్ వచ్చింది, వీడికి మంచి భార్య వచ్చింది, ఇంకా మంచి ధనం వచ్చింది, మంచి కట్నం వచ్చింది, ఇంకా ఇల్లులు కట్టుకుంటున్నాడని ఎవరైనా ఈర్ష్య అసూయతో చూసున్నైతే మనకు నరదిష్టి, నరుని యొక్క దృష్టి సోకుతుంది. నర అంటే నర కన్ను, నరుని యొక్క దృష్టి సోకుతుంది తల్లి. దాని ద్వారా అనుకున్న పనులు కావు. మరి దీనికి మనం ఏం చేయాలి? వాడికన్నా ఎక్కువ శక్తి మనకు ఉండాలి. దేవత ఆరాధన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు శక్తి ఉండాలంటే గణపతి, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, జంతువు గల ముఖాలతో ఉన్న దేవతల్ని ఎవరిని పూజించినా కూడా మనకు ఎక్కువ రక్షణ ఉంటుంది. పరమశివుడు, కృష్ణుడు, విష్ణువు అంత పెద్ద దేవతలు. వీళ్ళు దిష్టి తీయడానికి వాడుకోవద్దు, మోక్షాన్ని ఇవ్వడానికి వాడుకోవాలి. నరదిష్టిని మాత్రము సింహముఖం, జంతు ముఖాలు ఉన్న దేవతలను ఎక్కువ ఆరాధించడం వల్ల శుభం కలుగుతుందమ్మా.